హలో గాయస్, వెల్కమ్ టు క్రిక్ 360. గాయస్, క్రిక్ న్యూస్ వచ్చే నెంబర్ 48 మీ అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 24, 2024. టైం వచ్చేసి 6 PM అవుతుంది. న్యూస్ లేక్ వెళ్ళలేక ముందు క్రిక్ న్యూస్ వచ్చే నెంబర్ 47 లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, T20 ఇంటర్నేషనల్స్ లో 150 వికెట్స్ తీసుకున్న మొట్టమొదటి బౌలర్ ఎవరని. దానికైతే ఆల్మోస్ట్ అందరూ పప్పులో కాలేశారని చెప్పొచ్చు. అక్కడ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే అక్కడ 70% ఏకంగా జస్ప్రీత్ బుమ్రాకి ఓటేశారు. ఆ తర్వాత 20% వచ్చేసి టీమ్ సౌదీకి, 10% వచ్చేసి ట్రెంట్ బౌల్ట్ వేశారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టీమ్ సౌదీ అనమాట. ఈస్ ద ఫస్ట్ బౌలర్ టు పిక్ అప్ 150 వికెట్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. ఇంకా ఈరో క్వశ్చన్ వచ్చేసి, మన వాళ్ళు ఐసీసీ స్టార్ట్ చేసినప్పుడు ఏ పేరుతో సంబోధించేవాళ్ళు ఐసీసీని? కింద అక్కడ మీకు ఈ కామెంట్ అయినా తెలియండి, లేకపోతే కనుక కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ ఓట్ అయినా చేయండి. ఇంకా న్యూస్ లో వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ నుండి అయితే వస్తుంది అనమాట. టీఎస్ఆర్టీసీ అండ్ బై మన క్రికెట్ న్యూస్ లో ఎలా వస్తుంది అంటారా? తెలిసిందే, రేపు హైదరాబాద్ వేదిక అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా. సో అందుకు సంబంధించి టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే హైదరాబాద్ లో డిఫరెంట్ లోకల్ ఏరియాస్ నుంచి 60 ప్రత్యేక బస్సులు అయితే ఉప్పలకైతే నడబోతున్నారు అనమాట. అంటే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ ఉంది కదా, 5 రోజులు అయితే వాళ్ళైతే స్పెషల్ గా అయితే నడుపుతున్నారంట. పొద్దున వచ్చేసి 8 గంటలకు స్టార్ట్ అయితే అంట బస్సులు, తర్వాత 7 వరకు అక్కడే ఉంటాయంట సాయంత్రం. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మరి 7 నుంచి అక్కడ నుంచి ఉప్పల్ నుంచి బయలుదేరే అవకాశం అయితే కల్పిస్తున్నట్టు ఆర్టీసీ సిపి అయిన సజ్జన అయితే తెలియజేశాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. రోహిత్ శర్మ రేపు జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ అయితే ఉంది కదా, సో దానికి సంబంధించి యాజ్ ఏ ఇండియన్ కెప్టెన్ గా ఈ రోజు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పాల్గొన్నాడు అనమాట. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశాడు అనమాట రోహిత్ శర్మ. ఫస్ట్ రోహిత్ శర్మ బస్ బాల్ మీద స్పందిస్తే ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ వాళ్ళు అయితే న్యూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు చాలా అటాక్ చేస్తూ ఆడుతున్నారు, ఇది ఖచ్చితంగా న్యూ ట్రెండ్ సెట్ చేసి పెట్టిందని చెప్పొచ్చు మన టెస్ట్ క్రికెట్ లో అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కదా, మన వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్. దానికి గొప్ప ఉదాహరణ ఏంటంటే, మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో నిలకడగా రాణిస్తూ దాన్ని అయితే డ్రాగా మలిచారు. ఇదే గొప్ప ఉదాహరణ, మన వాళ్ళు ఎలా రాణిస్తున్నారు అన్నట్లు అతను ఉదాహరించాడు అనమాట. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ఒక 20 years బ్యాక్ కి ఇప్పటికి టెస్ట్ సిరీస్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అన్నట్లు అయితే మాట్లాడారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు, మన స్పిన్ కాంబినేషన్ మీద దృష్టి పెడితే అతను ఏమన్నాడంటే, ఈ సిరీస్ లో కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా రాణిస్తాడన్న నమ్మకం అయితే నాకుంది అన్నట్లయితే రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మన వాళ్ళు ఈసారి కొత్తగా ఏదో కాంబినేషన్ అయితే ట్రై చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రేపు ఫస్ట్ టెస్ట్ అయితే జరగబోతుంది కదా, అందులో భాగంగా ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ పడక ముందే వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ప్రాక్టీస్ చేశారు. ఆ ప్లేయింగ్ 11 మీకు స్క్రీన్ మీద ఇస్తా, ఫస్ట్ పాస్ చేసి చూసేయండి. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా బ్యాటింగ్ లో అయితే నో సర్ప్రైజెస్ అట్టాలి, వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ కాంబినేషన్ తోనే వెళ్తున్నారు. కాకపోతే మాత్రం ఇక్కడ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు 4 బౌలర్ తోనే వెళ్తున్నారు. అందులో లోన్ పేసర్ గా మార్క్ వుడ్, అక్కడ చూసుకుంటే జేమ్స్ అండర్సన్ అట్లాంటి సీనియర్ ప్రోనే వదిలేసి మార్క్ వుడ్ తో వెళ్తున్నారు. అది కాదనుకుంటే ఏకంగా 3 స్పిన్నర్లు అయితే రేపు ఆడబోతున్నారు అనమాట. అక్కడ ఫస్ట్ డెబ్యూటెంట్ అయితే రాబోతున్నాడు టామ్ హార్ట్లీ, అతనైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఎందుకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకొస్తుంటారంటే, మన వాళ్ళకి ఎట్లా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అక్కడ వీక్నెస్ అయితే ఉంది కదా, మన వాళ్ళు హెవీ రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ తో నిండిపోయింది కాబట్టి, అలాంగ్ విత్ జాక్లిచ్ అనదర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంకా తర్వాత వచ్చేసి లోన్ లెగ్ స్పిన్నర్ అయితే అక్కడ రెహాన్ అహ్మద్ అయితే ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి 3 స్పిన్నర్లు అంటే శ్రేయస్ అయ్యర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ టు ద స్పిన్ అని చెప్పొచ్చు కదా మన ఇండియన్ క్రికెట్ బ్యాటింగ్ లైనప్ లో. సో ఖచ్చితంగా రేపు శ్రేయస్ అయ్యర్ పండగ అక్కడ పేసర్లు ఎక్కువ మంది లేరు కాబట్టి. కాకపోతే ఏమైనా టూ మచ్ అబ్బా, అక్కడ చూసుకుంటే ఒకే ఒక పేసర్ తో టెస్ట్ లో వెళ్ళడం అంటే మాత్రం నిజంగానే టూ మచ్. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ ఇనీషియల్ గా పేసర్లకి బాగా సహకరిస్తుంది కాబట్టి ఇదేమన్నా టాక్టికల్ ఎర్రర్ కాబోతుందా ఇంగ్లాండ్ నుంచి, మనం రేపు వేచి చూడాల్సి వస్తుంది అనమాట. మీరు అనొచ్చు బెన్ స్టోక్స్ బౌలింగ్ వేస్తారు కదా భయ్య అని, ఎక్కడేస్తున్నాడు భయ్య ఈ మధ్యన బెన్ స్టోక్స్ బౌలింగ్. ఆ తర్వాత వచ్చేసి పార్ట్ టైం బౌలింగ్ వేసే జో రూట్ కూడా స్పిన్నరే. సో మరి ఈ బౌలింగ్ కాంబినేషన్ మీరేమనుకున్నారు కింద కామెంట్ లో తెలియండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, నిన్న ముంబై వేదికగా బీసీసీఐ వాళ్ళు అవార్డు సెరిమోనీని అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు కదా. అందులో భాగంగా ది ప్రెస్టీజియస్ పాలి అంబ్రిగర్ అవార్డు అయిన 2022-23 గాను విమెన్స్ క్రికెట్ లో వచ్చేసి దీప్తి శర్మ సొంతం చేసుకుంటే, ఆ తర్వాత మెన్ క్రికెట్ లో శుభ్మన్ గిల్ అయితే సొంతం చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత శుభ్మన్ గిల్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అతనైతే సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే పోస్ట్ చేశాడు అనమాట. ఆ ఫోటో వచ్చేసి విరాట్ కోహ్లీతో దిగిండే అనమాట. అది అతను 14 ఏళ్ల క్రితం అయితే దిగాడంట. అది పోస్ట్ చేసి అతనైతే కింద రాసుకొచ్చాడు, ఒకనో టైంలో విరాట్ కోహ్లీ వచ్చేసి ఈ అవార్డు అయితే సొంతం చేసుకున్నాడు కదా, ఆ అవార్డు అనేది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయితే అయిందనమాట. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా మోటివేషన్ ఇచ్చింది. ఎప్పటికైనా నేను కూడా ఇలాంటి అవార్డుని కోహ్లీలా గెలవాలన్న ఒక చిన్న థాట్ అయితే నాలో రూపొందించింది. అది కాక ఈ జనరేషన్ అందరికీ విరాట్ కోహ్లీ చాలా ఇన్స్పిరేషన్ అన్నట్టయితే రాసుకొచ్చారనమాట. ఇంకా చివరిగా అతను యాడ్ చేస్తే ఏమన్నాడంటే, ఈ యొక్క అవార్డు అనేది ఈ యొక్క ఇయర్ లో 2024 హోల్ ఇయర్ లో బాగా పర్ఫార్మ్ చేయడానికి నాకైతే ఈ అవార్డు స్ఫూర్తి ఇస్తుంది అన్నట్టయితే శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చారనమాట. ఈ అవార్డు సెరిమోనీ అనేది టోటల్ గా 4 years కి అయితే కండక్ట్ చేశారనమాట. అందులో భాగంగా
1920కి మెన్స్ క్రికెట్ లో వచ్చేసి పాల్ ఎంబ్రిగర్ అవార్డ్ ని మహమ్మద్ షమి సొంతం చేసుకుంటే, ఆ తర్వాత 2020-21 కి రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నారు. 2021-22 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా సొంతం చేసుకున్నారు అనమాట. ఇక విమెన్ క్రికెట్ లో చూసుకుంటే కనుక 2019-20 గాను దీప్తి శర్మ అంత ముందు ఇంకోసారి సొంతం చేసుకుని, ఆ తర్వాత 2020-21 కి 2021-22 కి వచ్చేసి స్మృతి మందన్ అయితే సొంతం చేసుకున్నారు అనమాట. ఇంకో హైలైట్ ఏంటంటే 43rd సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి అయితే మన మాజీ కోచ్ అయిన రవి శాస్త్రి, ఆ తర్వాత ఫరూక్ ఇంజనీర్ అయితే ఎంపికయ్యారనమాట. సో వాళ్ళైతే చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత. ఇలా ఇంకా చాలా కేటగిరీస్ లో నిన్న బీసీసీ వాళ్ళైతే అవార్డ్స్ ప్రదానం చేశారనమాట. మనం ఇక్కడ హైలైట్స్ మాత్రమే కవర్ చేయగలం కాబట్టి ఎవరెవరు ఏ అవార్డు గెలుచుకున్నారని మీరు డీటెయిల్ గా చూడాలి అనుకుంటే క్రిక్ బజ్ వాళ్ళైతే ఒక ఆర్టికల్ రూపంలో అయితే ప్రచురించారనమాట ఈ అవార్డు సెరమోనీని. దానికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి రెఫర్ చేసి చదువుకోవచ్చు ఓపిక ఉంటే. ఇంకో సైడ్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ అయితే 2022-23 గాను ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా అయితే ఎంపికయ్యాడు. అంతకుముందు 2021-22 లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డుకి అయితే ఎంపికయ్యాడు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ గా అయితే చరిత్రలోకి అయితే ఎక్కాడనమాట. సో ఫైనల్ గా మనం 2023 గాను సూర్యకుమార్ యాదవ్ యొక్క T20 స్టాట్స్ చూసాక అతను 17 మ్యాచెస్ లో 733 రన్స్ చేశాడనమాట. అందులో వచ్చేసి 4 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 2 హ్యూజ్ సెంచరీస్ అయితే ఉన్నాయన్నమాట. స్ట్రైక్ రేట్ వచ్చేసి నియర్లీ 155 ఉంది, ఇంకా యావరేజ్ వచ్చేసి 49 అయితే ఉందన్నమాట. సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి లైక్ వేసుకోండి అబ్బా. ఇది ఇప్పటి వరకు క్రికెట్ న్యూస్ అయితే, తర్వాత క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ ప్రసారంలో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.